ఇవాళ అత్యంత ప్రీమియం ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏమని మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు అంటే సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయాలి కదా మాకు అని చెప్తారు. అరే ఎవడన్నా తెలుగు ఉన్నోళ్ళు ఏమైనా మాట్లాడతారా? అసలు రాజ్యాంగం తెలుసారా మీకు? సర్వలెన్స్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది క్లాసిఫైడ్ డేటారా? ఎవడికి ఎట్లా ఓటేసిండు అనేది బయటికి రాదురా. ఆ సర్వలెన్స్ డేటా బయటికి రావాలంటే కోర్ట్ ఆర్డర్ నుంచే బయటికి వస్తుంది. ఇది లీగల్ మ్యాండేట్. ఎలక్షన్ కమిషన్ అందుకే నువ్వు అఫిడవిట్ ఇవ్వు, నువ్వు డ్యూ ప్రొసీజర్ ఫాలోగా, దాని తర్వాతనే మనం మాట్లాడదాం అని చెప్పి మాట్లాడుతుంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర వాళ్ళ డేటానే కదా, వాళ్ళే ఇవ్వచ్చు కదా. ఏం రా మీ బతుకులు? ఒక ప్రొసీజర్ ఉన్నప్పుడు ఆ ప్రొసీజర్ ఫాలో కావాలరా. ఒక అత్యంత ప్రీమియం ఇన్స్టిట్యూట్ ఎలక్షన్ కమిషన్ని ఇంత మలైన్ చేసుడని అనేది సబబా? ప్రాసెస్ ఫాలో కాకుండా అది కూడా సిగ్గులు శరాలు ఏమైనా ఉన్నాయా మీకు? దానికి తోడు మీరు కమెంట్ రూపంలో పెడతారు. ఇంకా ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్లలో మీరు చీఫ్ జస్టిస్ని తీసేసారు అంటే వెనకటికి ప్రొసీజరే లేకుండేరా. అది మోదీ వచ్చిన తర్వాత ఒక ప్రొసీజర్ పెట్టిండు. వెనకటికి ఇందిరాగాంధీ పెట్టుకోలేదురా, జడ్జిలనే పెట్టుకుంది కదరా. మళ్ళీ అప్పుడు లేవని గొంతులు ఇప్పుడు ఎందుకు మాట్లాడతారా? టూ మచ్ ఆఫ్ డెమోక్రసీ ఉందా? అప్పుడు ప్రెస్ ఫ్రీడమ్ ఉండేనారా మీకు? అరే ఒక్కసారి జర లాజికల్గా ఆలోచించుర్రా. పైరవీలు చేసుకోరు నేను వద్దంటలేదు, పైసలు సంపాదించుకోరు నేను వద్దంటలేదు, కానీ దేశాన్ని తాకట్టు పెట్టుడు ఏందిరా నాకు అర్థం కాదు.